మార్నింగ్ వెల్కమ్ టు బిగ్ ఎక్స్ప్రెస్ నేను ఉమాశ్రీ చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నారా భువనేశ్వరి దీక్షకు పూనుకున్నారు నిరాహార దీక్షకు ఆమె పిలుపునిచ్చారు దీక్షకు సంఘీభావంగా ఇవాళ రాత్రి 7 గంటలకు 5 నిమిషాల పాటు ప్రతి ఇంట్లో లైట్లు ఆపి నిరసన తెలపాలని కోరారు రాజమండ్రి జైల్లో చంద్రబాబు కూడా తన నిరసన వ్యక్తం చేయనున్నారు ఢిల్లీలో నారా లోకేష్ నిరసనను చేపట్టనున్నారు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా సోమవారం ఎన్టీఆర్ ఘాట్లో నందమూరి సుహాసిని నిరాహార దీక్ష చేపట్టనున్నారు ఇవాళ 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆమె నిరాహార దీక్ష కొనసాగనుంది ఈ దీక్షలో ఐటీ ఉద్యోగులు టీడీపీ శ్రేణులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సుహాసిని పిలుపునిచ్చారు రాష్ట్రంలో వచ్చేది జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక వైసీపీ పతనం ప్రారంభమైందని వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఓటమి తప్పదన్నారు పవన్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక్కసారి జనసేన టీడీపీ వైపు చూడాలని కోరారు పవన్ కళ్యాణ్ వాలంటీర్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం తనపై కేసులు పెట్టాలని ప్రయత్నిస్తుందన్నారు జనసేన అధినేత పవన్ కేసులకు భయపడే వ్యక్తిని కాదని తప్పు జరిగితే సైలెంట్ గా ఉండే వ్యక్తిని కాదని అన్నారు తాము భగత్ సింగ్ వారసులమని చెప్పారు పవన్ జగన్ ఇప్పటి వరకు రాజకీయ నాయకులతో పెట్టుకున్నారు దేశభక్తులను చూడలేదు దేశభక్తులు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తామని హెచ్చరించారు పవన్ చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చాకే యువగళం పాదయాత్ర ఉంటుందని నారా లోకేష్ తెలిపారు చంద్రబాబు జైల్లో ధైర్యంగా ఉన్నారని కలవడానికి వెళ్తున్న వారికే ఆయన తిరిగి ధైర్యం చెబుతున్నారని వెల్లడించారు తన తండ్రిని అరెస్టు చేసినప్పుడు బాధగా ఉండదా అని ప్రశ్నించిన లోకేష్ భువనేశ్వరి బస్సు యాత్రపై సోమవారం స్పష్టత ఇస్తారని చెప్పారు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామేనన్నారు లోకేష్ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు చేరున్న సత్యాగ్రహ దీక్ష మీద వైవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు దొంగతనం చేసి జైలుకెళ్లిన చంద్రబాబు దీక్షను సత్యాగ్రహంతో పోల్చి అపవిత్రం చేయొద్దని తెలిపారు బాధలో ఉన్నప్పుడు దీక్షలు చేసుకోవచ్చు డబ్బులు కొట్టుకోవచ్చు కానీ గాంధీజీ పేరు వాడితే ఒప్పుకోమని హెచ్చరించారు టీడీపీకి మోత మోగించడానికి జనం సిద్ధంగా ఉన్నారని తెలిపారు చంద్రబాబు అరెస్ట్ అయ్యారన్న బాధ ఒక్క భువనేశ్వర్లోనే తప్ప మరెవరిలోనూ లేదని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సెటర్లు వేశారు టీడీపీ నాయకులంతా సంబరంగా ఈల వేస్తుంటే కోటంరెడ్డి ఒక్కరే బాధపడ్డారని ఎద్దేవా చేశారాయన మాజీ మంత్రి నారాయణ త్వరలో జైలుకెళ్లడం ఖాయమన్నారు సిఐడి ప్రశ్నలకు ఏం సమాధానాలు చెప్పాలో కనుక్కునేందుకే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖాత్ అయ్యారని విమర్శించారు జగన్ నియంత పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు మంత్రులు కేటీఆర్ హరీష్ రావుకు సెటర్ల సెగ తగిలినట్లుందన్నారు దెద్దుబాటు చర్యలో భాగంగా మంత్రులు కేటీఆర్ హరీష్ రావు చంద్రబాబు ఎన్టీఆర్ గురించి మాట్లాడారని తెలిపారు క్వాష్ పిటిషన్ వేయడం కోసమే లోకేష్ ఢిల్లీలో ఉన్నారని ఎక్కడికి పారిపోలేదని అమర్నాథ్ రెడ్డి వెల్లడించారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ మీద మరోమారు సెటర్ వేశారు 1+1=2 గణితంలో అని కానీ రాజకీయాల్లో 1+1=0 అవుతుందని అన్నారు ప్లాఫ్ అయిన అవనిగడ్డ వరాహగళం ఇదే విషయాన్ని నిరూపించిందని సెటైర్లు వేశారు పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా అవనిగడ్డలో వారాహి విజయ యాత్ర 4వ విడత తొలి రోజు సభపై అమ్మటి సెటైర్స్ వేశారు పాలమూరు వేదికగా బీఆర్ఎస్ సర్కార్పై సంచలన ఆరోపణలు చేశారు మోడీ తెలంగాణ ప్రభుత్వం స్థలం కేటాయించకపోవడం వల్లే ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు 5 ఏళ్లు ఆలస్యమైందన్నారు మోడీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆదివాసీలంటే ఇష్టం లేదన్నారు బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు అయినా స్టీరింగ్ ఎక్కడ ఉంటుందో తెలుసు కదా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు కుటుంబ సభ్యులే ఉంటారన్నారు సీఎం కేసీఆర్ వైఖరితో తెలంగాణ నష్టపోతుందని కిషన్ రెడ్డి విమర్శించారు 9 ఏళ్లలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 9 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందని అయినా కేంద్రం ఏమీ ఇవ్వలేదని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు అంతేకాకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం ఈ 3 పార్టీల డిఎన్ఏ ఒక్కటేనని చెప్పారు వాటిలో ఏ పార్టీకి ఓటు వేసినా బీఆర్ఎస్ కు వేసినట్లేనని తెలిపారు కాంగ్రెస్ బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్ మోడీ అంటే అన్ని అమ్మకమేనని తెలంగాణ కొంగు బంగారమైనటువంటి సింగరేణిని అమ్మేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు గతంలో సింగరేణిని కాపాడుతామని చెప్పిన మోడీ నెల రోజులు గడవక ముందే 4 గనులను ప్రైవేటీకరించేందుకు వేలంపాటకు పిలిచారన్నారు సింగరేణి కార్మికులకు ఐటీ రాయితీ ఇవ్వాలని అడిగితే ఇప్పటికీ మోడీ నుంచి ఉలుకు పలుకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో అసమర్థులు అనర్హులు అందలమెక్కి తప్పుడు మాటలు మాట్లాడుతున్న వారిని ప్రజలు గమనిస్తున్నారని బండి సంజయ్ అన్నారు అన్నదాతల చేతికి సంకెళ్లేసిన అరాచక ప్రభువులకు త్వరలోనే సమాధానం చెబుతారని ట్వీట్ చేశారు రైతు బంధుని రాబందులకు దోచిపెట్టిన దోపిడీదారులకు పతనం మొదలైందని అన్నారు నమో అంటే నమ్మకమని కారు పార్టీ క్రూరమైన పాలన నుంచి ప్రజలకు మోక్షం లభిస్తుందని బండి జోస్యం చెప్పారు
టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ సర్కార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయ ఉద్యోగుల మీద ఉన్న శ్రద్ధ నిరుద్యోగ యువతపై లేదని ఎద్దేవా చేశారు. టీఎస్పీఎస్సీ వైఫల్యంలో నిరుద్యోగులు రోడ్డున పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ వైఫల్యం బాధ్యత ప్రభుత్వానిదేనని రేవంత్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తోందని టీజేఏసీ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ బోర్డు వ్యవహారంలో పోరాటానికి సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రధాన రహదారులను దిగ్బంధించాలని సూచించారు. టీఎస్పీఎస్సీ బోర్డు రద్దు అయ్యే వరకు ఎవరు ఎగ్జామ్ రాయవద్దని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యువతకు పిలుపునిచ్చారు. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. టీఎస్పీఎస్సీ బోర్డు రద్దుతోనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతోందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వమని ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యారంటీ స్కీమ్ల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కేంద్రంలో ఎమ్మెల్యే సీతక్క ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆర్టీసీ బస్సులో ఉన్న ప్రయాణికులకు గ్యారంటీ స్కీమ్లపై గురించి వివరించారు. ఇక ఈ సందర్భంగా బీఆర్ఎస్ పై విమర్శల దాడి చేశారు. గులాబీ నేతలు ఓటు రాజకీయాలు చేస్తున్నారని ఆమె టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన పార్టీకి గ్యారంటీ ఎక్కడ ఉందని ఎద్దేవా చేశారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఆదేశాలు ధిక్కరించి పల్లా రాజేశ్వరరెడ్డి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని, పార్టీని విచ్ఛిన్నం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పల్లా రాజేశ్వరరెడ్డి సమైక్యవాది అని, తెలంగాణ ఉద్యమ వ్యతిరేకి అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యమ సమయంలో తనపై నమోదైన రైల్వే కేసులు ఇంకా ఉన్నాయని, పల్లాపై ఎన్ని కేసులున్నాయో చెప్పాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ టూర్లో భాగంగా పసుపు బోర్డు ప్రకటించినందుకు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ధన్యవాదాలు తెలిపారు. పసుపు బోర్డు కార్యాచరణ దాల్చడంతో కీలక పాత్ర పోషించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తాను ఎప్పుడు రుణపడి ఉంటానన్నారు. ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్న సునీల్ బన్సాల్, కిషన్ రెడ్డికి పసుపు రైతుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోడీ ఎన్నోసార్లు అవమానించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని ఆయన అవమానించారని గుర్తు చేశారు. తెలంగాణలో ధాన్యం కొనమంటే కూడా అవమానించారని, తెలంగాణ ప్రజలు నూకలు తినే అలవాటు చేసుకోవాలని మోదీ అన్నారని మంత్రి ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరులో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటనలు ఎన్నికల స్టంట్ గాని భావించాలని రైతు సంఘం నేత సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. నిజామాబాద్ లో ఏర్పాటు చేయాల్సిన పసుపు బోర్డు గురించి మహబూబ్ నగర్ లో మాట్లాడాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లాలో 1-2 సీట్లు గెలవడంలో భాగంగానే ఈ హామీలు ఇచ్చారని ఆరోపించారు. విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి, సోయం బాపురావు ప్రధాని పర్యటనలో కనిపించలేదు. ఈ ముగ్గురు ఎందుకు రాలేదంటూ బీజేపీలో హాట్ డిబేట్ నడుస్తోంది. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై విజయశాంతి కొంతకాలం నుంచి అసంతృప్తిగా ఉన్నారు. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలో అంటి ముట్టనట్లుగా ఉంటున్నారు. మరోవైపు ఎంపీగా ఉండి ప్రధాని పర్యటనకు సోయం రాకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఆయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. జూబ్లీ హిల్స్ లోనే రేవంత్ రెడ్డి నివాసానికి కసిరెడ్డి నారాయణరెడ్డి వెళ్లారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కసిరెడ్డి కొనసాగుతున్నారు. కల్వకుర్తి టికెట్ ను కేసీఆర్ జైపాల్ యాదవ్ కే ప్రకటించడంతో సీన్ మారింది. కసిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైంది. కారు దిగి కాంగ్రెస్ లో చేరిన నకరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ర్యాలీగా వెళ్లి ఎంపీ కోమటిరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వీరేశంను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ, నకరేకల్ తనకు 2 కళ్ళు అన్నారాయన. వేముల వీరేశం నకరేకల్లో అత్యధిక మెజారిటీతో గెలుస్తారని చెప్పారు. తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్ చేశారు. స్కూటర్ కూడా లేని ఆయన వేల కోట్లకు అధిపతి అయ్యారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాకుండా ఓడిపోతారని, ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 12 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోరు తీవ్రమవుతోంది. కాంగ్రెస్ నేత ఝాన్సీ రెడ్డి వాల్ రైటింగ్స్ ను బీఆర్ఎస్ నేతలు చెరిపేయడంతో కాంగ్రెస్ శ్రేణులు తిరగబడ్డారు. మంత్రి ఎర్రబెల్లి వాల్ రైటింగ్స్ పై బురద నీళ్లు చల్లారు. బీఆర్ఎస్ నేతలు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. తొర్రూరు మండలంలోనే చౌల తండా గ్రామస్తులు మంత్రి ఎర్రబెల్లి వాల్ రైటింగ్స్ ను పూర్తిగా బురద నీళ్లు చల్లి నిరసన వ్యక్తం చేశారు. నల్గొండ బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి సెగ రగులుతోంది. ఇవాళ కేటీఆర్ టూర్ నేపథ్యంలో అసమ్మతి నేత పిల్లి రామరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నల్గొండలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆగడాలతో ప్రజలు విసిగిపోయారని, వేల కోట్లతో నల్గొండ అభివృద్ధి జరిగినా ఆదరణ ఎందుకు తగ్గిందో తెలుసుకోవాలని అధిష్టానానికి సూచించారు. నల్గొండ టికెట్పై మరోసారి హైకమాండ్ పునరాలోచన చేయాలని అల్టిమేటం జారీ చేశారు.
మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ముందస్తు అరెస్టులు చేయడంపై తెలంగాణ లేబర్ పార్టీ నేత రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పర్యటిస్తే కార్మిక సంఘాల నేతలు పోలీస్ స్టేషన్లో ఉండాలని ప్రశ్నించారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా పలు పార్టీల నేతలతో పాటు కార్మిక సంఘాల నాయకులను అదుపులోకి తీసుకున్నారు. కోరుకంటిపై ప్రజల తీవ్ర వ్యతిరేకత ఉందన్న రాజయ్య వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. ఎన్నికలు వస్తున్నాయంటే చాలా మంది వచ్చి మాటలు చెబుతున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అందుకే చెప్పేటోళ్లకి పనులు చేసేటోళ్లకి తేడా గుర్తించాలని కవిత సూచించారు. గతంలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు తెలంగాణలో ఆ పరిస్థితి లేదని అన్నారు. పని చేసేవాళ్లు ఎవరో, మాటలు చెప్పేవాళ్లు ఎవరో గమనించాలని కవిత సూచించారు. రాష్ట్రంలో 10,000 మెడికల్ సీట్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి హరీష్ రావు తెలిపారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కళాశాలలను కేంద్రం ఏర్పాటు చేసిందని, అందులో ఒకటి తెలంగాణలో ఏర్పాటు చేయలేదని చెప్పారు. సొంత నిధులతో 35 మెడికల్ కళాశాలలను కేసీఆర్ ఏర్పాటు చేశారని అన్నారు. అంతేకాకుండా విజయ్ మాల్యా, నీరవ్ మోదీ దేశం దాటేందుకు బీజేపీ సహకరించిందని హరీష్ ఆరోపించారు. సత్తుపల్లిలో అధికార బీఆర్ఎస్ పార్టీకి తుమ్మల వర్గీయులు బిగ్ షాక్ ఇచ్చారు. తుమ్మల వర్గీయులు మాజీ ప్రజాప్రతినిధులు ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావును అవమానించేలా కేటీఆర్ మాట్లాడిన మాటలను వ్యతిరేకిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి 500 మంది ప్రజాప్రతినిధులు రాజీనామా చేశారు. బీజేపీ ఎంపీ జీవీఎల్, సిపిఐ నేత రామకృష్ణ మధ్య మాటల యుద్ధం నెలకొంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఆర్ఐఎన్ఎల్ ప్లాంట్ ల్యాండ్ను దానికే కేటాయించకుండా నాటి ప్రభుత్వాలు ఏం చేశాయని జీవీఎల్ ప్రశ్నించారు. ల్యాండ్ ఆర్ఐఎన్ఎల్ పేరిట ఉంటే ఆస్తుల విలువ ఇప్పుడు పెద్ద ఎత్తున పెరిగి ఉండేది కాదా అన్నారు. జీవీఎల్ వ్యాఖ్యలపై మండిపడ్డ సిపిఐ రామకృష్ణ అసలు రాష్ట్రానికి గెస్టులా జీవీఎల్ వస్తారని విమర్శించారు. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. 3 రోజుల పర్యటనలో భాగంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సారథ్యంలోనే 17 మంది అధికారుల బృందం మంగళవారం మధ్యాహ్నం 12:30 హైదరాబాద్ చేరుకుని హోటల్ తాజ్ కృష్ణాలో బస చేస్తున్నారు. అక్కడే సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తుంది. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో సమావేశమవుతుంది. వికారాబాద్ జిల్లా పరిగిలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట నిరసన తెలుపుతున్న ఆశా కార్యకర్తలకు బీజేపీ నేత ఈటెల రాజేందర్ మద్దతు పలికారు. ప్రభుత్వ అధికారులలాగే తమకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరుతున్నారని చెప్పారు. దానికే వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. చిన్న ఉద్యోగులు కదా, ఏం చేయర్లే అని కేసీఆర్ ప్రభుత్వం అనుకుంటుందని తెలిపారు. జనసేన పార్టీ ఎల్బీ నగర్ ఇన్ఛార్జి పొన్నూరు శీర్షపై ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు బెదిరింపులకు పాల్పడ్డారు. కర్మన్ ఘాట్లో సభ పెడితే అంతు చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే అనుచరుల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని ఎల్బీ నగర్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పొన్నూరు శీర్ష తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భూ కబ్జాలపై పోరాటం చేస్తామని అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ నిర్వహించాలని మోడీ పిలుపునిచ్చారు. అందులో భాగంగా చీపురు పట్టి మోడీ చెత్తను ఊడ్చారు. 105వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న ఉదయం 10 గంటలకు దేశ పౌరులందరూ పరిసరాల స్వచ్ఛత కోసం 1 గంట శ్రమదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. మరిగూడ తహసీల్దార్ మహేందర్ రెడ్డి అక్రమాస్తుల చిట్టా ఒక్కొక్కటి బయటకొస్తుంది. హైదరాబాద్ ఎల్బీ నగర్లో నివాసం ఉంటున్న మహేందర్ రెడ్డి 4 కోట్ల రూపాయలకు పైగా అవినీతికి పాల్పడ్డాడు. తహసీల్దార్ అవినీతి బాగోతం గురించి సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీలో మొత్తం 4,56,00,000గా గుర్తించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కంటికి కాంట్రాక్ట్ శస్త్రచికిత్స చేయించుకున్నందున తనకు ఇచ్చిన ఎస్కాట్ బెయిల్ ను 2 నెలల పాటు పొడిగించాలని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్పై ఈ నెల 3న విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. కాగా ఈ నెల 3తో ఆయన ఎస్కాట్ బెయిల్ ముగియనుంది. దుర్గగుడి నూతన ఈవోగా శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి. గత కొంతకాలంగా దుర్గగుడి ఈవో భ్రమరాంబకి చైర్మన్ కల్నటి రాంబాబుకి మధ్య విభేదాలు నెలకొన్నాయి. దీంతో రాజకీయ కోణంలోనే భ్రమరాంబ బదిలీ జరిగిందంటూ వార్తలు వస్తున్నాయి. దసరా ఉత్సవాలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈవో బదిలీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నంద్యాల జిల్లా డోన్ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట అర్ధరాత్రి ఆందోళన దిగింది. ఓ మహిళ తన భర్తను పోలీసులు అక్రమంగా ఎక్కడికో తీసుకెళ్లారంటూ ఆత్మహత్య యత్నం చేసుకుంది. గంజాయి కేసులో తన భర్తను పోలీసులు గతంలో అరెస్టు చేశారని ఆమె తెలిపింది. అయితే బెయిల్పై విడుదలైన ఆయన్ని విచారణ పేరుతో మళ్లీ తీసుకెళ్లారని చెప్పింది. 24 గంటలు గడిచినా ఆయన ఆచూకీ తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
కాంతారా డ్యాన్స్ లో సీన్ సితారైంది. కడప జిల్లా ఎర్రగుంటలో జరిగిన వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. ఎర్రగుంటలో ఊరేగింపులో భాగంగా కాంతారా డ్యాన్స్ ఏర్పాటు చేశారు. గుండానికి పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన సమయంలో మంటలు ఎగిసిపడ్డాయి. పెట్రోల్ పోయడంతో మంట ఒక్కసారిగా ఎగిసిపడింది. పొగ అలుముకుంది. దీంతో 6గురికి గాయాలయ్యాయి. అందులో 2 చిన్నారులు కూడా ఉన్నారు. వరంగల్ జిల్లాలో సామూహిక ఆత్మహత్యలకు సిద్ధమంటున్నారు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు. పీహెచ్డీ అడ్మిషన్ల అక్రమాలపై 26 రోజులుగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆత్మహత్యలతోనైనా ప్రభుత్వం స్పందిస్తుందని, మెరిట్ విద్యార్థులకు న్యాయం జరుగుతోందన్నారు. నల్గొండ జిల్లా ఆత్మకూరు మండలం కొత్త తండాలో గిరిజన మహిళలు ఆందోళన బాట పట్టారు. గృహలక్ష్మి ఇళ్ల ఎంపికలో తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం బీఆర్ఎస్ అధ్యక్షుల అనుచరులకే ఇస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. పేదవాళ్లని పక్కన పెట్టి ఉద్యోగాలు, భూములు ఉన్నవారికి గృహలక్ష్మి ఇవ్వడం పట్ల ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలోనే దంతాలపల్లి మెయిన్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా 2 లారీలు ఢీకొన్నాయి. ఓ లారీలోని డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయారు. డ్రైవర్ను బయటకు తీసేందుకు స్థానికులు తీవ్రంగా శ్రమించారు. పెనుబల్లి మండలం మండలపాడు వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. 2 లారీల క్యాబిన్లు నుజ్జునుజ్జయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు రాకపోవడం, సహాయక చర్యలు చేపట్టకపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అనకాపల్లి జిల్లాలో అశ్లీల నృత్యాల వీడియో వైరల్ గా మారింది. రాంబిల్లి మండలం కొత్తపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో అమ్మాయిలతో స్థానిక నేతలు డాన్సులు వేశారు. మహిళలున్నా పట్టించుకోకుండా అశ్లీల నృత్యాలు చేయించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులున్నా పట్టించుకోలేదని చెబుతున్నారు. ఎన్సీపీని ఎవరు స్థాపించారనే విషయం ప్రజలందరికీ తెలుసని శరద్ పవార్ అన్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 2గా చీలిపోయిన నేపథ్యంలో ఆయనకు ఎన్నికల కమిషన్ నుంచి సమన్లు అందాయి. దాంతో పవార్ అక్టోబర్ 6న ఢిల్లీలో ఈసీ ఎదుట హాజరు కానున్నారు. సామాన్యులు ఏం అనుకుంటున్నారనే విషయం ముఖ్యమని, కొంతమంది వేరే రాజకీయ మార్గాలను ఎంచుకున్నారని తెలిపారు. ఎన్సీపీ చిహ్నం తిరుగుబాటు వర్గానికి వెళ్తుందనే సమస్య లేదని ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే అన్నారు. పార్టీని శరద్ పవార్ స్థాపించారని, కావున పార్టీ పేరు, సింబల్ ఆయనకి చెందుతాయని, అందులో సందేహం లేదని ఆమె అన్నారు. అయితే ఈ అంశంపై వచ్చే వారం ఢిల్లీలో ఈసీఐ జరపనున్న విచారణకు తాము హాజరవుతామని చెప్పారు. బీజేపీ జేడీఎస్ కూటమిపై కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి క్లారిటీ ఇచ్చారు. పార్టీ సీనియర్ నేతలతో ఈ అంశంపై చర్చించినట్టు చెప్పారు. ఇందులో పార్టీ ఎమ్మెల్యేలందరూ పాల్గొననున్నట్లు తెలిపారు. సమావేశంలో బీజేపీ జేడీఎస్ కూటమిని కొనసాగించడానికి పార్టీ సీనియర్ నేతలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా బీజేపీతో పొత్తు కొనసాగుతుందని ఆయన చెప్పారు. కర్ణాటకలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని కుమారస్వామి చెప్పిన జోస్యంపై సీఎం సిద్ధరామయ్య సెటైర్లు వేశారు. కుమారస్వామి తీవ్ర నిరాశలో మునిగిపోయారన్నారు. అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలుతుందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తాను మళ్లీ సీఎం అవుతానని భ్రమపడుతున్నారని వ్యంగ్యంగా అన్నారు. ఎన్నికల సమయంలో ఎన్డీఏ, ఐఎన్డీఐఏ కూటములకు బీఎస్పీ పూర్తి దూరంగా ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి చెప్పారు. అంతేకాకుండా ఎన్నికల్లో తమ పార్టీ సొంత బలంతో ఒంటరిగానే పోరాడుతుందని, గెలుపైనా ఓటమైనా అంత తమ సొంతమేనని అన్నారు. ఆ దిశగానే పార్టీ కార్యకర్తలు కూడా పనిచేయాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మధ్యప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ మధ్య పొత్తు ఉంటుందా లేదా వేరువేరుగా పోటీ చేస్తాయా అన్న ప్రశ్నకు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ బదులు ఇచ్చారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీ కలిసే పోటీ చేస్తాయని చెప్పారు. బీజేపీని ఓడించి తమ కూటమి అధికారంలోకి వస్తుందని అన్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్, లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే పార్టీ తప్పకుండా 40 స్థానాల్లో గెలవాలని సీఎం స్టాలిన్ తెలిపారు. అదేవిధంగా దేశమంతటా విజయ డంకా మోగించాలన్న ఉద్దేశంతోనే ఇండియా కూటమి ఏర్పడిందని చెప్పారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కూటమి అనుకున్నది సాధిస్తుందని, బీజేపీని గద్దె దించుతుందని ధీమా వ్యక్తం చేశారు. న్యూయార్క్ సిటీలో భారీ వరదలు ముంచెత్తాయి. కుండపోత వర్షాల కారణంగా న్యూయార్క్ నగరం అంతటా ఆకస్మిక వరదలు సంభవించాయి. సబ్వే సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. రోడ్లను మూసివేశారు. దీంతో న్యూయార్క్ అంతటా ఎమర్జెన్సీని ప్రకటించారు. ఆకస్మిక వరద హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు జారీ చేసిన హెచ్చరికలను పట్టించుకోవాలని న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ నగరవాసులకు కోరారు. లాంగ్ ఐలాండ్, హడ్సన్ వ్యాలీలో కూడా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చియాపాస్లో వలసవాదులను రహస్యంగా తరలిస్తున్న కార్గో ట్రక్ హైవేపై బోల్తా పడింది. దీంతో ఘటనా స్థలంలోనే 10 మంది మృతి చెందగా మరో 25 మందికి గాయాలయ్యాయి. వీరంతా అమెరికాకు వెళ్లేందుకు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది.
వలసవాదులతో వెళ్తున్న వాహనం మెక్సికోలో ప్రమాదానికి గురి కావడం వారంలో ఇది రెండోది. తెలంగాణలో 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని హెచ్చరించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని అధికారులు చెప్పారు. సెప్టెంబర్లో సాధారణ వర్షపాతం 158.8 మిల్లీమీటర్లు కాగా 220 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అన్నారు. ట్విట్టర్పై ఆ సంస్థ సీఈఓ లిండా యాకరినో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ తన రోజువారీ యాక్టివ్ యూజర్లను కోల్పోతుందని తెలిపారు. మస్క్ కొనుగోలు చేయడానికి ముందే ట్విట్టర్ 11.6% యూజర్లను కోల్పోయిందని అన్నారు. ప్రస్తుతం ఈ ప్లాట్ఫామ్లో 225 మిలియన్ల రోజువారీ యాక్టివ్ యూజర్లు, 550 మిలియన్ నెలవారీ యాక్టివ్ యూజర్లు మాత్రమే ఉన్నారని తెలిపారు. ఏషియన్ గేమ్స్ లో 8వ రోజు కంప్లీట్ అయింది. మన ఇండియన్స్ పథకాల జాబితాలో హాఫ్ సెంచరీ దాటారు. చైనా ఎప్పట్లానే మొదటి స్థానంలో ఉంది. మనోళ్లు 4th ప్లేస్ లో నిలిచారు. మొత్తం 13 గోల్డ్, 21 సిల్వర్, 19 బ్రాంజ్ మెడల్స్ తో 53 పథకాలు సాధించారు. ఇక 8వ రోజు ఇండియన్ల పంట పండింది. ఈ రోజు ఏకంగా 15 పథకాలు సాధించారు. చైనాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో తెలుగు అమ్మాయి అగసర నందిని కాంస్య పథకం గెలుచుకుంది. అథ్లెటిక్స్ విభాగంలో ఆమె పథకం సాధించింది. కాగా అగసర నందిని సంగారెడ్డిలోనే రెసిడెన్షియల్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. భారత బౌలర్లతో జాగ్రత్తగా ఉండాలని పాక్ మాజీ స్పిన్నర్ ఇతిఖాబ్ అలం సూచించాడు. అశ్విన్, జడేజా, కుల్దీప్ అద్భుత ఫామ్ లో ఉన్నారని చెప్పాడు. వారిలో కుల్దీప్ మరింత ప్రమాదకరమని హెచ్చరించాడు. ఇది ఆసియా కప్ లో భారత్ ఆడిన తీరును చూస్తే అర్థమవుతుందన్నాడు. శ్రీలంకతో మ్యాచ్ లో స్పిన్ అటాక్ చాలా బాగుందని, తప్పకుండా వరల్డ్ కప్ లోనే ఇదే ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తారని ఇతిఖాబ్ అభిప్రాయపడ్డాడు. టీమిండియా యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ పై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ తరం అత్యుత్తమ క్రికెటర్ గా మారతాడని అభిప్రాయపడ్డాడు. 24 ఏళ్ల గిల్లో ఆ సత్తా ఉందన్న విషయాన్ని అతడి బ్యాటింగ్ గణాంకాలే చెబుతున్నాయని యువి చెప్పుకొచ్చాడు. వన్డే వరల్డ్ కప్ లో భారత్ తరపున గిల్ కీలక పాత్ర పోషిస్తాడని అన్నాడు.